మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలకు పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధి గుత్తుల మల్లేశ్వరరావు అధ్యక్షతన ఘన సత్కారం జరిగింది. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గజల్ శ్రీనివాస్ ద్వారా ఉగాది నంది పురస్కారం అవార్డు అందుకున్న సందర్భంగా ఆదివారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏడుకొండలు దుర్గా భవాని దంపతులను దుశ్శాల్వాతో పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, ముమ్మిడివరం ఏఎంసీ మాజీ చైర్మన్ కుడుపుడి శివనారాయణ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దున్న జనార్దన్ రావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు అత్తిలి బాబురావు, ఇంజవరం సర్పంచ్ ముద్దన శివరామ ప్రసాద్, ఎండియుడబ్ల్యూ అధ్యక్షులు కన్నేడి వెంకటరమణ తదితరులు మాట్లాడారు. పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం, కోవిడ్ సమయంలో సేవలు అందించడమే కాకుండా దళితులపై ఎటువంటి దాడులు జరిగినా స్పందిస్తూ ఏడుకొండల సమాజానికి సేవలు అందిస్తున్నారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు విపర్తి శ్రీనివాస్, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, కమిడి ఈశ్వరీభాయ్, జక్కల ప్రసాద్ బాబు, పొయ్యాల రమేష్, ఎంపీటీసీలు పోతుల రత్నకుమారి, గుత్తుల శ్రీనివాస్, మోపురెడ్డి నాయుడు, విశ్వజన కళా మండలి జిల్లా అధ్యక్షులు గెడ్డెం శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు సూర్యనారాయణ, పూలే అంబేద్కర్ స్టడీ సర్కిల్ ప్రతినిధులు కాశీ రవీంద్ర, మల్లేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తప్పట్లో ఇప్పుడు వడ్డీ ఏడుకొండల గారి దంపతుల గురించి వీరప్రసాద్ గారు, సుబ్రహ్మణ్యం గారు శుభేక్ష చెప్తారు. భవతు సర్వమంగళం రకంతు సర్వదేవతా సర్వభూతానుభవేన సర్వానుభవేన సంచారుభవేన సదాశోక్తి భవంతు తే విచితం పతితం త్వయం కిమేవ సమజ్యతే. చెప్పిన సోదరు మల్లేశ్వర గారు ఎక్కడో ఒక చిన్న కాలంలో మునిగిపోయినటువంటి సభ్యులు ఎవరికీ తెలియదు. మేము ఇంకా ఆయన ఫోటో చూస్తుందో తెలిసింది మాకు ఏడుకొండ ఇక్కడికి వెళ్ళారండి అని అక్కడికి వెళ్ళడం. అలాగే ఆయన ఏ కార్యక్రమం చేస్తున్నా విశ్వజన కార్యక్రమం ఉండే, మా యొక్క విశ్రాంతి ఉద్యోగ కార్యక్రమం ఉండే, ప్రజా సంఘాల కార్యక్రమం ఉండే, ప్రతి దాంట్లో కూడా నేనున్నాను. అలాగే మహిళా కార్యక్రమాలు ఏం జరిగినా నేనున్నాను. ఇందు ఎక్కడైనా సరే ఏడుకొండల రేణి కార్యక్రమం ఖచ్చితంగా ఉండదు, జరగదు కూడా. ఆయన రాకుండా ఏడుకొండల గారు నంది అవార్డు పురస్కారం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి సమాధ్యస్థ వస్తున్నటువంటి గుత్తుల మల్లేశ్వర గారికి, అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు, అలాగే ఇంజనీర్ సర్పంచ్. సమానం అనేది మనిషిలో ఉన్నటువంటి మన యొక్క బాధ్యతని పెంచేది, మన యొక్క సర్వీస్ని ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలకి వెళ్ళడానికి, ఇంకా ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి ఈ యొక్క సన్మానం యొక్క బాధ్యతను మనల్ని పెంచుతుంది. సన్మానం చేసేటప్పుడు అలాగా ఆ మనిషిలో మనం మళ్ళీ ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా మనం నడవాలి అనేది మనకి ఈ యొక్క సన్మానం ద్వారా మనకి బాధ్యతని పెంచుతూ ఉంటుంది. మరి ఈ రోజున ఏడుకొండల గారికి సన్మానం చేయడానికి గల కారణం చాలా మంది అంతకుముందు చాలా గొప్ప విషయం. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం డబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి నేను ఈ సేవా కార్యక్రమాన్ని మొదలెట్టాను. నా యొక్క సేవలను చూసి ఈ అవార్డులు ఎలాగిస్తారో ఏంటనేది కూడా నాకు తెలియదు. అప్పుడు యానంలో ఉన్నటువంటి పొలుగుమాటి కృష్ణమూర్తి గారు నన్ను పిలిపించి, నీ కార్యక్రమాలు నేను రోజు పేపర్లోను టీవీలోనూ చూస్తున్నాను, ఇటువంటి సేవలు చేసిన వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంటే వాళ్ళు సన్మానాలు చేస్తూ ఉంటారు, నీకు తెలుసా అంటే నాకు తెలుస్తారు అన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉన్నటువంటి రామచంద్రపురంలో పిల్లి రాంబాబు గారు కలవండి మీరు, ఆయన మీ ద్వారా అవుతుందని చెప్తే అప్పుడు నేను ఆయన కలవడంతో అప్పుడు అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డుకి నేను నా యొక్క బయోడేటాని నేను చేసినటువంటి సేవల్ని ఢిల్లీకి పంపించిన తర్వాత ఢిల్లీ నుంచి నాకు డిసెంబర్ 3 2015లో
ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో నేను రెట్టించి ఉత్సాహంతో ప్రతిరోజు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏం చేసినా సేవలు కొనసాగిస్తూ వస్తున్నాను. ఈ సేవలు చేయడానికి అందరూ చెప్పినట్టుగానే నా యొక్క శ్రీమతి నా అర్థానికి భార్యమని దుర్గాభవాని నాకు అన్ని రకాలుగా ఆవిడ సేవలు సహకారం ఇస్తున్నారు కాబట్టి నేను ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ మీరు ఎందుకు వెళ్తున్నారు, ఏంటి పని, మీకేం కావాలా అన్నట్లయితే నేను సమాధానం చెప్పలేను. ఇంట్లో ఆవిడ సహకరిస్తున్న వల్ల ఈ కార్యక్రమాలు నేను చేయగలుగుతున్నాను. ఎంతమంది ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ కూడా నా తరపున నా ఫ్యామిలీ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు